వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం మనతో ప్రముఖ డాక్టర్ అస్కారీ ఎండి యునానీ గారు ఉన్నారు. మగవారిలోని ప్రతి సెక్స్కి సంబంధించిన సమస్యలు, పరిష్కారాలు సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. సార్, ఒక ప్రేక్షకుడు కామెంట్ చేయడం జరిగింది, శృంగారంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్ని డేస్కి ఒకసారి చేస్తే బాగుంటుంది, అంటే ఎక్కువగా చేస్తే అంటే సడన్గా చేసేసి ఆపేస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని చెప్పేసి అడగడం జరిగింది. తప్పనిసరిగా అమ్మా, ఈ డౌట్ చాలామంది చాలా సందర్భాలు అడిగారు, కానీ మళ్ళీ చెప్తాను. హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కారీ ఎండి యునానీ. నేను గత 31 సంవత్సరాల నుండి అంగంలో పవర్ తగ్గినా, టైమింగ్ తగ్గినా, సామర్థ్యం తగ్గినా, క్వాంటిటీ క్వాలిటీ వీర్యకణాలు తగ్గినా ఎన్నిటికీ చూస్తానండి. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే, శృంగారం పెళ్ళైన తర్వాత చాలామంది రోజు చేస్తాం సార్ అంటారు. ఎన్ని రోజులు ఒకసారి చెయ్యాలి, ఎన్ని రోజులు ఒకసారి చేస్తే ఆరోగ్యంగా ఉంటారు? మీరు 70-90 సంవత్సరాలు 70-80 సంవత్సరాల వరకు శృంగారం చేయాలంటే ఎన్ని రోజులు, వారానికి ఎన్నిసార్లు శృంగారం చెయ్యాలి? చేస్తూ ఒకవేళ పెళ్ళైన తర్వాత చేస్తూ 2 సంవత్సరాలు భార్యతో ఉండి, లేదా 2 నెలలు భార్యతో ఉండి బయటికి వెళ్ళిపోతాను, అబ్రాడ్ వెళ్ళిపోతాను, భార్యతో దూరం ఉంటే ఏం సమస్యలు వస్తాయనేది దీని మీద ఇవాళ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వబోతున్నాను. యాక్చువల్గా ఫస్ట్ మనం తెలుసుకోవాలి, మనం ఒక్కసారి శృంగారంలో పాల్గొంటే మన బాడీ నుండి వెళ్ళే వీర్యము 2 నుంచి 5 ml బయటికి వస్తుంది. ఒక్కసారి పర్ ఎజాకులేట్లో ఎంత మోతాదు బయటికి వస్తుంది అంటే వీర్యము 2 నుంచి 5 ml వరకు ఒక్కసారి వీర్యం బయటికి వస్తుంది. మళ్ళీ అంత వీర్యం మన బాడీలో ఉత్పత్తి అవ్వడానికి 4 రోజులు పడుతుంది. ఆ క్వాంటిటీ, ఆ మోతాదు మళ్ళీ నా బాడీలో పుట్టడానికి ప్రకృతి దేవుడు తీసుకుంటున్న టైం 4 రోజులు పడుతుంది. మళ్ళీ 4 రోజులకు ఒకసారి నువ్వు శృంగారం చేసావు అనుకో, నీకే సమస్య రాకుండా ఉంటుంది. నేను రోజు చేసుకున్నాను అనుకోండి, ఇవాళ చేశాను, రేపు బాడీలో వీర్యమే లేదు, ఇంత వస్తుంది. మళ్ళీ 2-3 చేస్తే ఇంతే వస్తుంది, 4 రోజులు ఇంతే వస్తుంది, రాదు. ఎందుకంటే బాడీలో ఉత్పత్తి అవ్వగలేదు. కాబట్టి అది రాకుండా పక్కన పెడితే నీకు శక్తి, నీ బాడీలో వీక్నెస్ మొదలవుతుంది. వారానికి 2 సార్లు శృంగారంలో పాల్గొంటే నీకు ఏ సమస్య ఎప్పుడు రాకుండా ఉంటుంది. నువ్వు 80-90 సంవత్సరాలకు నువ్వు శృంగారంలో పాల్గొనవచ్చు. అలా కాకుండా నువ్వు రోజు పాల్గొంటున్నావు అనుకో, 2 నష్టాలు ఇక్కడ జరుగుతుంది. నీకు శారీరకంగా బలహీనత రావచ్చు. రెండోది, అలవాటు మీ ఆవిడకి పడిపోతుంది. రేపు నువ్వు బలహీన 40 తర్వాత కూడా నీ శరీరం సహకరించినప్పుడు ఆమె కోరికలు మాత్రం అలాగే ఉంటాయి. రోజు చేసే అలవాటు ఆమెకు చేసే అలవాటు ఇతనికి ఉంటుంది, చేయించుకునే అలవాటు ఆమెకు ఉంటుంది. ఆమె క్వశ్చన్స్ ఎక్కువ వేస్తుంటుంది, ఆమె డిమాండ్ పెరిగిపోతుంది, ఆమెకు రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది. అప్పుడు ఆమె ఏమైనా ఒకప్పుడు రోజు చేసేవాడు, ఇప్పుడు చేస్తలేవు అని అంటే అప్పుడు నీకు నీ స్థితి ఎలా ఉంటుందంటే, ఈ ప్రేక్షకుడికి చెప్తున్నాను, తన స్థితి ఇలా ఉంటాడు, చేయలేని స్థితిలో ఉంటాడు. ఆమెకు అలవాటు ఉంది, ఇతను వేసిన అలవాటే, అక్కడ గొడవలు మొదలవుతాయి. అందుకోసమే ఇద్దరి మధ్య ఎప్పుడు అన్యోన్యత ఉండాలి అంటే వారానికి 2 times మ్యాక్సిమం 3 times శృంగారంలో పాల్గొంటే జీవితాంతం ఏ సమస్య రాకుండా వృద్ధాప్యం వరకు హాయిగా ఏ ఇబ్బందులు లేకుండా మీరు శృంగారంలో పాల్గొనవచ్చు. అలా కాకుండా ఇప్పుడు రోజు బిర్యానీ ఉందనుకోండి, 3 పూటలు తింటున్నాము, బిర్యానీ ఉంది బాగా రుచిగా ఉందని 6 పూటలు తింటే ఏమవుతుంది? అజీర్ణం అవుతుంది, పొట్టగింత వస్తుంది, మొత్తం కొవ్వు కూడుకుంటుంది, లేనిపోయిన రోగాలన్నీ పైన వచ్చి పడతాయి. ఇది కూడా శృంగారం కూడా అతిగా చేస్తే బాడీ రెడీ ఉండదు. ఎప్పుడు నీ బాడీలో ఎప్పుడు అస్తమానం వీర్యం ఉత్పత్తి చేయడానికి బాడీ రెడీ ఉండదు. నువ్వు లేని అంటే అంత శక్తి లేనప్పుడు, బాడీ మీద ఎక్కువ లోడ్ వేసినప్పుడు నీ బాడీ బలహీనత అంటే వీక్నెస్ గురవుతుంటుంది. ఆ అలవాటు నేను ఇప్పుడు చాలామంది కింద రాస్తుంటారు కాంప్లైంట్, నేను రోజు చేస్తాను సార్, చేసుకో ఏం కాదు, కానీ నీ బాడీకి దేవుడు అలా సృష్టించలేదు, ప్రకృతి అలా సృష్టించలేదు. ఇప్పుడు చేస్తున్నావు మా నీ దగ్గర 40 దగ్గర నువ్వు విజృంభిస్తావు, రచ్చ చేస్తావు. 40 తర్వాత ఏం చేస్తావు? ఏం చేయలేవు. 40-45 తర్వాత చేతులు ఎత్తేస్తాడు. ఆమె దగ్గరకు వచ్చి కాళ్ళు పైన చేతుల పైన వేస్తుంటే ఇతను ఏం చేయలేని స్థితిలో ఉంటాడు. అక్కడ మొదలుతాయి. కాబట్టి ఏ అలవాటు నీ భార్య మనకి నువ్వు పార్ట్నర్కి వేస్తావో అదే అలవాటు ఆమెకు ఉంటుంది. కాబట్టి వారానికి 2 to 3 times శృంగారంలో పాల్గొంటే ఏ సమస్య మీకు దాంపత్య జీవితంలో రాదు, మీ శరీరంలో రాదు. అలాగే కొందరు భార్యతో 2 నెలలు పెళ్లి చేసుకొని 2 నెలలు 2 సంవత్సరాలు ఉంటారు, తర్వాత అబ్రాడ్కి వెళ్ళిపోయి 3-4 సంవత్సరాల వరకు రారు. భార్యతో దూరం ఉండటం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు అడిగారు కదా, దూరం ఉంటే ఏమవుతుందంటే మన బాడీలో
అంగానికి స్తంభింపజేసే హార్మోన్స్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి డిమాండ్ లేదు కాబట్టి మన బాడీ ఉత్పత్తి చేయదు. అప్పుడు మన కామ కోరికలు కామశక్తి రెండు తగ్గుతుంటాయి. భార్యతో దూరం ఉన్నవాళ్ళు చాలా రోజుల వరకు శృంగారంలో పాల్గొనకపోతే వాడికి కామశక్తి కామ కోరికలు రెండు తగ్గుతుంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 2 సెల్స్ ఉన్నాయబ్బా, ఆ షాప్లో 3 సంవత్సరాలు అలాగే ఉంటాయి, ఏం కాదు. దానికి ఓపెన్ చేసి ఒక టార్చ్ లైట్లు వేసావనుకో, ప్లస్ మైనస్ 2 కలిసి టార్చ్ ఆన్ చేసి మళ్ళీ ఆ సెల్స్ తీసి పక్కన పెడితే 1 మంత్లో దిగిపోతుంది. మళ్ళీ ప్లస్ మైనస్ కలిసిన తర్వాత అది వాడుతూనే ఉండాలి. ఒక స్త్రీ అనేది ఒక మగాడికి ఛార్జర్ లాంటిది. ఛార్జర్ పక్కన పెడితే ఇక్కడ బ్యాటరీ దిగిపోయిన సెల్ అంటాడు, బోయ్ లాంటాడు మగాడు. ఒక్కసారి శృంగారం అనే కార్యం మొదలైన తర్వాత చేస్తూనే ఉండాలి. పులి సవారీ లాంటిది అది. దిగితే పులి తినేస్తుంది, దిగకుండా ఉండాలి. మళ్ళీ వాళ్ళకు చాలామంది మా దగ్గర వస్తారు, సార్ మా భార్య చచ్చిపోయింది సార్, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయ్యింది, మా భార్య ఉండే వరకు బాగానే ఉండే, నాకు ఏ ఇబ్బంది లేదు, ఇప్పుడు 2 పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు అంగం లేవట్లేదు. ఆ తప్పు ఏం చేశాడంటే, అప్పుడు భార్య చచ్చిపోయిన సంవత్సరం లోపల 5-6 నెలలు సంవత్సరం లోపల 2వ పెళ్లి చేసుకుంటే ఇబ్బంది వచ్చేది కాదు. 5-6-8 సంవత్సరాలు పట్టింది పెళ్లి, 2వ పెళ్లి కోసం. అప్పుడు జ్ఞానోదయం కలిగింది, సార్ నాకు ఇప్పుడు నాకు చూసేవాళ్ళు ఎవరు లేరని. అప్పుడు ఆయనకి సమస్య ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే సందేశం అంటే 2 పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పను నేను, భార్య చచ్చిన తర్వాత. కానీ చేసుకోవాలనుకుంటే సంవత్సరం లోపల చేసుకోండి. మనకి మగవాడికి ఏంటంటే అంగం లేపడం, శృంగారంలో పాల్గొనంటే అంగం లేవడం ఖాయం. అంగంలో దమ్ము లేకపోతే మరి పెళ్ళం వచ్చినా ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి అంగంలో దమ్ము ఉండాలంటే వారానికి 2 సార్లు శృంగారం పాల్గొంటే ఏ సమస్య రాకుండా ఉంటుంది. అతిగా పాల్గొంటే సమస్య రావచ్చు. అలాగే శృంగారం చేస్తూ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు భార్య దూరం ఉన్నా కూడా అంగంలో స్తంభన కామకోరికలు 2 కూడా తగ్గుతాయి. కాబట్టి అతిగా చేయడం కష్టమే, చేస్తే ఆపేసినా కష్టమే. ఇట్లాంటి సమస్యలు ఉన్నవారు మీరు నాకు సంప్రదించండి. మీకు అంగస్తంభన సమస్య ఉన్నా, మీకు వీర్యం తొందరగా వెళ్ళిపోతున్నా, ఒకవేళ మీకు అంగం స్తంభించిన సామర్థ్యం లేకపోయినా, సరిగా సామర్థ్యం ఆమె సుఖపడేంత సామర్థ్యం లేకపోయినా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. చాలామందికి చెప్పుకోరు. ఏ బిడియం లేకుండా, ఏ సిగ్గుపడకుండా డాక్టర్ దగ్గర కళ్ళద్దాలు తీసుకుంటారు కదా, డాక్టర్ దగ్గర వెళ్ళేసి కళ్ళు వీక్ అయినాయి, మోకాలు చిప్పలు మార్చుకుంటారు, చెవుకి మిషన్ తీసుకుంటారు. అలాగే మా దగ్గర కూడా అంగం కోసం, అంగం అంటే బలం తగ్గింది, అంగం స్తంభన తగ్గింది, టైమింగ్ తగ్గింది అని వచ్చి ఏ సిగ్గుపడకుండా భార్యాభర్తలు వచ్చి ఇద్దరు కూడా మాట్లాడి మందులు తీసుకోవచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే కౌన్సిలింగ్ డౌట్లు ఉంటే, సందేహాలు ఉంటాయి, మిస్ ఉంటే దాని కౌన్సిలింగ్ కూడా తీసుకొని మీ సమస్యలతో మీరు బయటపడవచ్చు. అది కూడా శాశ్వతంగా. యునాని మందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మీ సమస్య దరిదాపుల్లో రాకుండా ఉంటుంది. మళ్ళీ మీరు వస్తే నా దగ్గర వృద్ధాప్యంలో రావచ్చు. అప్పటివరకు ఏ సమస్య మీ దరిదాపుల్లో రాకుండా ఉంటుంది. విన్నారు కదండి. మీరు వరల్డ్ వైడ్గా ఎక్కడున్నా నాతోని పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడి మీ సమస్యలు మొత్తం మీరు చెప్పండి, నేను వింటాను. సమస్యకు దగ్గర ఉంటే మీరు వచ్చి నాతో కలవండి, లేకుంటే దూరం ఉంటే మీకు సౌలభ్యం ఉంటే మందులు తెప్పించుకోండి, దగ్గర ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మగవారిలో ఎలాంటి సమస్యలకైనా సరే యునానిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పరిష్కారం దొరుకుతుంది. సో ఎలాంటి సమస్య అయినా సరే ఇక్కడ ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇస్తున్నారు కాబట్టి సో వెంటనే సార్ని అయితే సంప్రదించండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.